స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. So hello guys, welcome back to my YouTube channel. This is Mr. Duke. అండ్ మనమైతే నిన్న విజిట్ చేసిన ప్లేసు మన లంబసింగి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి లంబసింగి నుంచి వనజంగి, ఇంకా మధ్యలో అటు ఇటు వాటర్ ఫాల్స్ అని చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ రైడ్ అయితే మాత్రం ఇప్పుడు లంబసింగి టు వనజంగి మధ్యలో స్ట్రాబెర్రీ ఫామ్. ఇక్కడ స్ట్రాబెర్రీ మనం కళ్ళ ముందే కోసి ఇస్తారంట తినడానికి. ఒకసారి చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు స్ట్రాబెర్రీ ఫామ్ చూడలేదు. మీలో కూడా కొంతమంది చూసి ఉంటారు, కొంతమంది చూసి ఉండరు. అసలు వ్యూ చూడండి, అసలు క్రేజీ వ్యూ. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు, ఎవడో నువ్వు? కొండలు, మా వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు స్ట్రాబెర్రీ ఫామ్ అని చెప్పని. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఈ కొండల వ్యూ చూడండి గైస్, అసలు ఎలా ఉందంటే ఎలా ఉంది. వాహ్, ఐ థింక్ ఇట్ ఈస్ ద స్ట్రాబెర్రీ ఫామ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. డోంట్ ప్లక్ ఫ్లవర్స్. ఫైన్, తీయకూడదు, ఫైన్ అంట కోస్తే. ఇదే స్ట్రాబెర్రీ ఫామ్. ఒరిజినల్ కొండ మాత్రం అసలు హైలైట్ చూడు. అటు సైడ్ చూడు అసలు వ్యూ ఎలా ఉందో. సో గాయ్స్, స్ట్రాబెర్రీ ఇప్పుడే టేస్ట్ చేశాను. అంటే మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ మీకు వీడియోలో చూస్తే టేస్ట్ ఏం అర్థమైంది, అందుకని చెప్పి చూపించలేదు. చాలా అంటే చాలా గాయ్స్, చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ చెప్తున్నా, నా లైఫ్లో నేను ఎప్పుడు అంత ప్యూర్ స్ట్రాబెర్రీ ఎప్పుడు తినలేదు. నేను బయట కొని తిన్నానులే కానీ ఇట్లా ఫామ్లో వచ్చి తినలేదు ఎప్పుడు. ఎట్ సైడ్ స్ట్రైట్. చాలా అంటే చాలా బాగుంది గైస్ టేస్ట్ మాత్రం. మీరు ఎప్పుడన్నా మాత్రం వస్తే కనుక, ఇది ఫామ్ నేమ్ వచ్చేసరికి ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అంట, లంబసింగిలో. వెళ్ళి టేస్ట్ చేయండి. బాక్స్ వచ్చేసరికి 100 రూపీస్ అంట. నార్మల్ టేస్ట్కి ఇస్తున్నారు, బాక్స్కి వచ్చేసరికి ఒక 200 గ్రామ్స్ ఇస్తారంట. మనం లంబసింగి నుంచి వనజంగి వెళ్ళే రోడ్లో మనకైతే రోడ్ అయితే క్రేజీ ఉంది గాయస్. మధ్య మధ్యలో కొంచెం ప్యాచెస్ ఉన్నాయి, ప్యాచ్ వర్క్. ఇది మన మధ్యలో వ్యూ ఇలా ఉంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేశా కానీ మరీ ఇంత సూపర్ ఉంటుందని చెప్పి, ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది గాయస్. అయితే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా లంబసింగి వచ్చిన వాళ్ళు వనజంగికి వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ ఉంటాయంట, అంటే పాడేరు. మా ఫ్రెండ్స్ కూడా అదే అక్కడికి వెళ్దాం, ఆల్రెడీ మేము వెళ్ళాము, చాలా బాగుంది. మేము మళ్ళీ వెళ్తున్నాం ఇట్లా మధ్య మధ్యలో, అంటే కొత్తగా హైవే వేస్తున్నారు అది.
అయ్యా 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 అయ్యా. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. వీళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది గాయస్. అయితే మాత్రం లైక్ మేము అక్కడ ఉన్నాం కదా రిసార్ట్ దగ్గర, వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా అంటే చాలా బాగా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ కొత్త హైవే మా సావుకు వచ్చిందిగా. అయ్యా ఈ డౌన్ చూస్తుంటే ఇది కన్స్ట్రక్షన్. వావ్, అయితే గాయస్ నిజంగా నైట్ నుంచి స్లీప్ లేదు, నిద్ర లేదు అసలు. చలికి మామూలుగా లేదు చలి. బట్ ఇదే అంట సీజన్. ఇంకా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. పొద్దున ఎండలో కూర్చున్నాం ఇళ్ళలాగా. మొత్తం ఇక్కడ మొత్తం ట్రైబల్సే ఉండేది దాదాపు కాదు, ఇక్కడ ట్రైబల్సే ఉండేది అసలు. తేజస్ స్ట్రాబెర్రీస్ మా వాళ్ళు నా పేరు. ఏంటిది? ఏం తీసుకొని వస్తాడంట? మొత్తం దాదాపు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్సే వస్తున్నారు. మేము చూడు మా బ్యాగులు తప్పితే ఏమీ లేవు వెనక్కి. ఏంటిది? ఎవరు? మాకైతే రూట్లో ఏం అర్థం కావట్లా. నాకు మాత్రం వీళ్ళకి తెలుసు అంటున్నారు, మళ్ళీ ఆగుతున్నారు వీళ్ళు. ఊరు భలే ఉంది అయితే మాత్రం. వాట్స్ మ్యాటర్ బ్రో? బ్రో కనీసం కాల్ చేయడానికైనా అర్థం ఉంటారు బ్రో. అమ్మాయిలందరూ నన్ను చూస్తున్నారా? ముందున్న అందగాడే నీ ముందు అందగాడిని పెట్టుకొని నన్ను అంటున్నావు చూడు. ఆహా, నీ ముందు ఒక అందగాడిని పెట్టుకుని అతన్ని చూస్తుంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు మరి? ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. అయ్యా ఎవరు వీళ్ళు ఎంతకున్నారని చూస్తున్నారు. ఇక్కడ అమ్మాయితో దొరికితే డైరెక్ట్ పెళ్ళే. చింతపల్లి పోలీస్ స్టేషన్. ఊరు బాగుంది, మొత్తం న్యాచురల్ ఫుడ్. ఇక్కడ పైన పండిస్తారు, కింద అమ్ముతారు. అయ్యా అయ్యా What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market?
కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి అబ్బాయి ఏమన్నా ఉందా ఈ కార్నరింగ్ చేస్తుంటే అసలు అమ్మ క్రేజీ ఫీల్ వస్తుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఇది మాత్రం. ఈ రోడ్డు మాత్రం ఇందాకడ దాకా మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్ ఉందిలే కానీ ఇక్కడ మాత్రం అసలు క్రేజీ. ఒక్క గుంట లేదు. ఓ ఓ ఓ ఓ చాలా బాగుంది. చలి కూడా అలాగే ఉంది. మధ్యాహ్నం 3 అయింది టైము. 3కి కూడా చలి పడుతుంది ఇక్కడ. వెళ్దాం పదా, వెళ్దాం పాండి. ఇక్కడ ప్రతి ఒక్కటి మనీ 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 ఆల్వేస్ మనీ అంటారు కదా, మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అని. నిజమే అది. సిగ్నల్ వస్తుంది ఇక్కడ. ఏడొస్తుంది? జియో వస్తుంది, ఎయిర్టెల్ లేదు. కార్తీక్ ఫోన్ మామూలుగా ఉండదు కదా, సిగ్నల్ వచ్చి ఇప్పుడు ఇక్కడ 90 రూపీస్ ఇవ్వాలా లేకపోతే ఏంది? మనిషికి 90 రూపీసా? ఇప్పుడు బ్యాగ్స్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చా? ఇక్కడ పెట్టేద్దాం ఎందుకు? ఇక్కడ పెట్టుకుంటామన్నా ఓకే, అక్కడ కౌంటర్ రూమ్ ఉంటుంది అక్కడ పెట్టుకున్నా సేఫ్. 7 నుంచి 6 దాకా మోసుకెళ్ళాలి కదా మ్యాటర్ అది. ఇట్ ఈస్ వాటర్ ఫాల్స్ అంట. సూపర్ ఉంది. ఎంట్రీ టికెట్ 60 రూపీస్. జాగ్రత్త. క్రేజీ ఉంది అయితే. అన్నట్లే ఒకసారి వా. క్రేజీ ఉంది గాయస్ అయితే మాత్రం. ఆమె ఎవరో చూడ అనుకొచ్చింది. నన్ను ఏం చేస్తున్నావా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా.
ఇది ఇట్లాంటివి కావాల్సింది మనకి. ఇలాంటి గాయస్ మనకు కావాల్సింది. ఇప్పుడు దాకా దుమ్ము పీల్చి అయిపోయింది నా సీను. ఒక్కసారిగా ఈ వ్యూ చూడంగానే అమ్మయ్యా అనిపించింది. మళ్ళీ దుమ్ము స్టార్ట్. అమ్మా మా ఇక్కడ దాకా బాగుంది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ఆ ఊరు దాకా బాగానే ఉంది రోడ్డు. ఆ ఊరు దాటిన తర్వాత నుంచే రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. మా వాళ్ళందరూ రోడ్డు బాగుంటుంది అన్నారు. వీళ్ళేమో కేజీ మట్టి లేపి వెళ్తున్నారు. దుమ్ము మొత్తం. అయ్యా రాళ్ళు నెట్టేస్తాయి పక్కకి. అసలు చూడు. కానీ ఈ వ్యూ చూస్తుంటే, ఈ వ్యూ ముందు నాకైతే ఇది అంటే లైక్ కష్టానికి ఫలితం ఉంది. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆల్రెడీ. కానీ తప్పదు. ఇలాంటి వైబ్స్ని ఎంజాయ్ చేయాలంటే అలాంటివన్నీ పక్కన పెట్టేయాలి. పైకైతే ఇలా ట్రెక్కింగ్ చేయాలి గాయస్. వనజంగి వ్యూ పాయింట్ పైకి వెళ్ళాలంటే కనుక అంటే సగం దూరం వరకే వెహికల్, సగం దూరం నుంచి 1300 meters ఇలాగే ఎక్కాలి. ఇంకా ముందుంది ముసలి పండగ. పావా ఇది పరిస్థితి. మా వాళ్ళు దుప్పట్లో రగ్గులన్నీ తెచ్చుకున్నారు. ఇది మన ఫస్ట్ వ్యూ పాయింట్ గాయస్. అక్కడ సన్లైట్ తప్పితే ఏం కనిపించట్లా. ఇప్పుడు దాకా నడవనొప్పి వచ్చేస్తుంది. అయితే కాస్త మీకోసం చూడండి ఎంత కష్టపడి అసలు. ఇట్లా కొంచెం స్లిప్ అయినా సరే పడిపోవడం. అమ్మా సన్నీ జాగ్రత్త. క్రేజీ వ్యూ గైస్. చాలా అంటే చాలా బాగుంది.
ఫైనల్లీ crazy view. ఈ సన్ రైజ్ చూడటానికి వచ్చాం. తప్పు ఇక్కడే తీసేస్తాను. సూరిగా వచ్చావా? ఫైనల్లీ గైస్ సూర్యగాడు కూడా వచ్చేసాడు. చూసావా సన్వాడని? ఇదిగోండి గాయస్ సన్ రైజ్ అయితే వచ్చేసింది. మాకు అయిపోయింది ఇంకా సీను. అరే ఒక్క నిమిషం జీప్ డ్రైవర్కి ఫోన్ చేయాలి, ఆగు, సిగ్నల్ లేదేడా. Please like and share guys, and don't forget to subscribe my channel. Bye bye.